నెత్తురొడిన బషీర్బాగ్ అంటూ నాటి కాల్పుల ఘటన రాష్ట్రంలో కరెంట్ ఛార్జీ పెరిగిన ప్రతిసారి రాజకీయ నాయకుల్ని తట్టి లేపుతుంది. క్రమం తప్పకుండా అక్కడ పొలిటికల్ యానివర్సరీలు జరిగిపోతాయి. అటువంటిదే ఆ తర్వాత జరిగిన మరో సంభవం ముదిగొండ కాల్పులు. ముదిగొండ మారణకాండను సైతం మన కామ్రేడ్లు ఎక్కడా వదిలిపెట్టింది లేదు. సర్కారీ దమన నీతి ఈ సబ్జెక్ట్ గుర్తొచ్చిన ప్రతిసారి ఇటువంటి అధికారిక ఊచకోతలన్నీ ప్రస్తావనకు వచ్చే తీరుతాయి. మరి కాకరాపల్లి మారణకాండ అనబడే ఒక నెత్తుటి మడుగు ఇవాళ ఎంతమందికి గుర్తున్నట్లో, అక్కడ రాలిపోయిన 3 నిండు ప్రాణాలకు నివాళి ఎంత మేరకు దొరుకుతున్నట్టో. కరెంటు కంపెనీ పెట్టుకుంటామంటూ మా ఊళ్ల మీద పడిపోయారంటూ అక్కడున్న అమాయక జనం ఎదురు తిరిగినందుకు దాన్ని తిరుగుబాటు కింద జమకట్టి ఖాకీలు రెచ్చిపోయిన ఫలితమే నాటి కాకరాపల్లి దురాగతం. వీళ్లు చావు మీదకు తెచ్చుకున్న ఈ ఉద్యమ ఉద్దేశం మీద మాత్రం ఏ ఒక్కళ్ళు ఆసక్తి చూపించినట్లు దాఖలా లేదు. 4 సానుభూతి మాటలు కురిపించి పరారైపోయిన పొలిటీషియన్లయితే ఆ తర్వాత పత్తాయే లేరు. అదెందుకో తెలీదు. ఆధునికతకు అభివృద్ధికి దూరంగా ఒక మూలకు విసిరేసినట్లుండే శ్రీకాకుళం జిల్లా మీదే పెట్టుబడిదారులకు ఇంతేసి ఆకలి, ఇంతేసి దాహం. ఎన్సీసీ పేరున్న ఇంకో కంపెనీ కూడా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కట్టుకుంటామంటూ సోంపేటలోని భీలా అనే గ్రామం మీదకి పడగలెత్తింది, పాగా వేసింది. కానీ అక్కడి జనం వెంటనే మేలుకుంది. శంకుస్థాపన చెయ్యనివ్వకుండానే యాజమాన్యాన్ని తరిమి కొట్టింది. కాకపోతే ఖాకీ బందూకులకు ఎదురొడ్డినందుకు 3 ప్రాణాలు మట్టిలో కలిసిపోక తప్పలేదు. జీవో నెంబర్ 1107. అవును, 1107 జీవోని సెక్రటేరియట్ ఫైళ్ల నుంచి చించి పారేసేదాకా ఉద్యమించింది. చివరకు సోంపేట గెలిచింది. మరి అటువంటి పవర్ ప్లాంట్ పడగ కిందే మగ్గిపోతున్న కాకరాపల్లి మాత్రం ఇవాల్టి దాకా ఓడిపోతూనే ఉంది. ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ తలపెట్టుకున్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తరతరాల నుంచి తమకు బతుకునిస్తున్న నేల తల్లిని తమకు కాకుండా చెయ్యడానికేనంటూ అక్కడి జనం పోరాటం చేస్తుంటే అది అరణ్యరోధనే అవుతోంది. సిక్కోలు జిల్లా సంత బొమ్మాళి మండలం వడ్డితాండ్రా విలేజ్. వలలన్నీ మడతబెట్టి ఊరి కోసం, రేపటి బతుకుల కోసం అన్నం మానేసి దీక్ష కూర్చున్న మత్స్యకారులు. ఇవాల్టికి 1212 రోజులు, అంటే దాదాపు 3 సంవత్సరాలు దాటి 3 నెలలన్నమాట. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇన్ని రోజులు ఆపకుండా దీక్ష చేయడం అంటే అదో చరిత్ర కిందే లెక్క. కాకపోతే సదరు ఉద్యమానికి దక్కాల్సినంత ప్రచారం మాత్రం దొరకలేదు. అటు మీడియా, ఇటు ప్రభుత్వం ఏదీ కూడా వీళ్ల మీదకి ఫోకస్ చేసిన పాపాన పోలేదు. రాజధానికి దూరంగా ఉండడం, కేవలం కొన్ని గ్రామాలకు, అక్కడున్న కొంతమంది మత్స్యకారులకు మాత్రమే సంబంధించిన సమస్య కావడం రాజకీయ నాయకులకు దీని నుంచి గొప్ప ప్రయోజనం అంటూ ఏదీ వనగూరకపోవడం, ఇవి కాకరాపల్లి పవర్ ప్రాజెక్ట్ బాధితులపై జరుగుతున్న నిర్లక్ష్యానికి అసలు సిసలు కారణాలు. అక్కడ జరుగుతున్న పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీల్లో చిన్న ఇష్యూని సార్ హైలైట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ మీడియా కూడా కేంద్రీకృతం ఉంది. అధికారులు, రాజకీయ నాయకులు అందరూ అక్కడే ఉంటారు. వాళ్ళ దృష్టిలోకి వెళ్ళిపోద్ది ఫస్ట్. కానీ మేము ఇక్కడ జలగల్లాగా మా యొక్క రక్తాన్ని పీడించుకుంటుంటుంటే ఆ బాధని ఎవరు చెప్పుకుంటారు? కానీ అక్కడ జరుగుతోంది మాత్రం మామూలు కుట్ర కాదు,
మహారాజకీయ కుట్ర అన్న సంగతి మాత్రం ప్రపంచానికి తెలియడం లేదంటోంది అక్కడి ప్రజానీకం. బయటి దేశాల్లో కారు చౌకగా దొరికే విషపూరిత బొగ్గుతో ఇక్కడ మంటలేసి అలా తయారయ్యే పవర్ను మార్కెట్లో పెట్టి అమ్ముకుంటే దిమ్మదిరిగిపోయే లాభాలొస్తాయన్నది వీళ్ల వాదన. పవర్ ప్రాజెక్టులంటే మన పారిశ్రామికులకు బంగారు బాతుగుడ్లు. కట్టకూడని నిషేధిత ప్రాంతాల్లో సైతం ప్లాంట్ నిర్మించుకోవాలంటే ఇక్కడ అనుమతులు అడ్డగోలుగా దొరికేస్తాయి. ఖాకీసార్లేంటి కర్మ, ఖద్దరు బాసులు సైతం అక్కడ అమ్ముడుపోవడానికి రెడీ. లోకల్ లీడర్లకు ఎన్నో కొన్ని నోట్ల కట్టలు పడేస్తే చాలు, వాళ్ల నోళ్లు కూడా ఇట్టే మూసుకుపోతాయి. రాబోయే ఎన్నికల్లో రాణించడానికి పూర్తి స్థాయి పెట్టుబడి, ఫ్యాక్టరీల్లో శాశ్వత వాటాలు, ఇటువంటి ఖరీదైన బిస్కెట్లకు ఏ పొలిటీషియన్ మాత్రం ఫ్లాట్ అవ్వడు. కాకరాపల్లి పవర్ ప్లాంట్ దగ్గర కూడా ఈ కకృతి ఫార్ములానే వర్కౌట్ అయిందా? ఆ పార్టీ ఈ పార్టీ అంటూ ఏ తేడాలు లేకుండా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పొలిటీషియన్లంతా క్యూలో నిలబడి మరీ యాజమాన్యానికి తొత్తుల్లా మారిపోయారా? ఎలాంటిదైనా సరే అది పనికొచ్చిన భూమని, పనికిరాని భూమని, అది నలుగురికి ఉపయోగపడిన భూమని, ఉపయోగపడిన భూమని వాళ్ళకి తోచిందంటే రాజకీయ నాయకులతో కూర్చొని వాళ్ళేమి జీవోలు తయారు చేసి క్యాబినెట్లో పెట్టి ఏదో రకంగా దాన్ని చేసే కార్యక్రమాన్ని, అంటే ప్రజలు చనిపోని కానీ మేము మా తాలూకా కార్యక్రమాన్ని వదిలిపెట్టమని దీని మీద చట్టాలు సవరించి వాళ్ళు ఇష్టాసవరం చేసి ప్రజలకి చిన్నాభిన్నం చేసేస్తున్నారు. ఇక్కడ ప్లాంట్ నిర్మాణం కనుక పూర్తయిపోతే మండలం మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే. చేపల వేట తప్పిస్తే ఇంకో వృత్తంటూ తెలియని ఇక్కడి జనాభా మొత్తం పొట్ట చేత పట్టుకుని ఊళ్ళు పట్టుకు తిరగాల్సిందే. అందుకే మన కోసం మనమేనంటూ పోరాటానికి దిగేసింది అక్కడి జనాభా. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రభావిత గ్రామాల్లో తిరుగుతూ బలవంతంగా సంతకాలు పెట్టించుకోబోయిన అధికారుల మీద ఊరంతా తిరగబడింది. ఫలితం 3 మత్స్యకారుల మృత్యువాత. ముగ్గురు బలిదానం తర్వాత కూడా అక్కడి జనం వెనక్కు తగ్గలేదు. అనాథలైపోయిన భార్యా పిల్లలు నష్టపరిహారాన్ని సైతం కాదనుకున్నారు. ఫ్యాక్టరీ కట్టుకోనివ్వండి, అందులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్న తాయిలాల ఆశలకు అక్కడెవరూ లొంగిపోలేదు. కథం తొక్కాలన్నదే వాళ్ళందరి నిశ్చితాభిప్రాయం. ఫ్యాక్టరీ అయితే పని ఇస్తామా అన్నారు. మా ఫ్యాక్టరీ గురించి మా ఆయన చనిపోతే మరి మా పని ఎందుకే అనుకొని మేము అన్నాము. ఫ్యాక్టరీ మాకు వద్దు, మరి కులనాలు చేసుకొని బతుకుతాం కానీ మా పవర్ ప్లాంట్ మాకు వద్దు. అయినా సరే అక్కడ ఏది ఆగిపోలేదు. ఈ సమిధలు, ఈ సమాధుల మీద నుంచే ప్లాంట్ పనులు చకచకా సాగిపోతున్నాయి. ప్లాంట్ మొదలవ్వక ముందే దాని తాలూకు ప్రమాదాలకు ఇక్కడి అమాయక జనం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. నిన్న మొన్నటి తుఫాన్ల దెబ్బకు ఉప్పు నీళ్లు ఎగదన్ని 35,000 ఎకరాల వరిచేలు మట్టిగొట్టుకుపోయింది. పవర్ ప్లాంట్ నిర్మాణం కోసమంటూ కేటాయించిన స్థలాన్ని యాజమాన్యం మట్టితో పూడ్చి ఎత్తు చేసుకోవడమే దాపురించిన ఈ పెను నష్టానికి అసలు కారణం. ఈ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ గట్టు వేయడం ప్రారంభించింది 2008, 9, 10, 11, 12, 13 ఆ పేరు చెప్పింది. 5 సంవత్సరాల నుంచి ఇదే సమస్య. 400 ఎకరాలు పోయింది, 800 ఎకరాలు పోయింది, 1700 ఎకరాలు పోయింది, 30,000 ఎకరాలు పోయింది, రేపు పూర్తిగా పోద్ది. దీనికి కారణం పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షనే. ఆ గోడ చూడండి డిస్టర్బ్ చేశారు. అంటే ఎక్కడ నుంచి వచ్చిన వరదంతా ఒక దగ్గర స్టాగ్నెట్ అయ్యి అది స్లో ప్రాసెస్లో సముద్రంలో కలుస్తుంది. అది మొత్తం టోటల్ అరెస్ట్ చేశారు. దాన్ని ఎలా వెళ్తుంది ఫ్లడ్? హరగోపాల్, మేధా పట్కర్, ఈఏఎస్ శర్మ లాంటి మేధావులు, మానవ హక్కుల నేతలు ఇక్కడికొచ్చి పవర్ ప్లాంట్కు ఇది అనువైన ప్రాంతం కానే కాదంటూ గొంతెత్తి అరిచేశారు. అయినా సరే అక్కడి అభివృద్ధి పేరు మీద విధ్వంసం జరుగుతూనే ఉంది. బొగ్గు మసితో ఇక్కడి బతుకు మసిగొట్టుకుపోతూనే ఉంది. చిత్తడి నేలల్లో లేని ఉడుకును పుట్టించి ఉసురు తీసుకుంటున్నాయి ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలు. ప్రారంభంలోనే మా తంపరలో నీటిలోనూ ఒక రకమైన విషం కలిపారండి. విషం కలపడం వల్ల ఆ చేపలన్నీ పూర్తిగా ఆ సంవత్సరం చచ్చిపోయినాయండి. అందులో ఒక రకమైన గడ్డి మొలుస్తాయండి. మేము ఇళ్ల మీద నేసుకుంటాం.
బొరుసు గడ్డి అంటారు. ఆ గడ్డి కూడా చచ్చిపోయిందండి. అది కూడా లేకుండా 59 గ్రామాల ప్రజలు ఆ గడ్డి పేద ప్రజలు గడ్డి కోసుకొని ఎండాకాలం కోసుకొని నేసుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. అలాంటి పరిస్థితి కూడా లేకుండా కంపెనీ వాళ్ళు చేయడం చాలా భయంకరమైన విషయం. ఇదే గనక కొనసాగితే పచ్చటి పొలాలు, వెచ్చటి సెలయేళ్లు, పక్షుల కిలకిలా రావాలు అంటూ వర్ణించుకోవడానికి తప్పిస్తే పల్లెటూళ్ల అందచందాలు ఆ తర్వాత చూడ్డానికి ఉండవు. మన భాగ్యనగరంలో బయోడైవర్సిటీ సదస్సును బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటామంటూ స్లోగన్లు ఇచ్చుకున్నాం. కానీ బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలనేవి ఏర్పాటైతే అక్కడి పర్యావరణం, జీవావరణం, జలావరణం అన్నీ కట్టకట్టుకు చచ్చిపోతాయన్న నిపుణుల మాట మాత్రం ఇక్కడ బేఖాతర్. ఈ విషయంలో మేము ఎక్కువ బాధపడింది ప్రభుత్వాల విధానాన్ని మేము బాధపడుతున్నాం. ఒక ఎలుగుబంటిని చంపిస్తే 10 మంది పోలీసు వస్తారు, వన్యమృగ సంరక్షణ అంటున్నాడు. కొన్ని పంచాయతీలు పోతుంటే పట్టించుకునే నాదుడే లేడు. అంటే వన్య ప్రాణుల కంటే అధ్వాన్నమైన పరిస్థితి మాకుంది. కొవ్వాడ తీర ప్రాంతం మీద కూడా అణు విద్యుత్ కేంద్రం పేరుతో జరిగిపోతున్న పనులకు అడుగడుక్కు అడ్డంకులే. అక్కడి భూసేకరణ ప్రక్రియ ఆగిపోయి దాదాపు సంవత్సరం రోజులు దాటిపోయింది. నిరసనలు, రిలే నిరాహార దీక్షలతో కొవ్వాడ కోస్తా ప్రాంతమంతా ఎరుపెక్కిపోయింది. సో నిన్న కాకరాపల్లి, మొన్న సోంపేట, ఇవాళ కొవ్వాడ, ఎటువైపు చూసినా సమస్యాత్మక ప్రాంతాలే. ఉపన్యాసాలు లేదంటే ఊచకోతలు, ఇవే మనకు తెలిసిన పరిష్కార మార్గాలు. విద్యుదుత్పత్తి మార్గాల మీద ఒక నికార్సైన విధానం అంటూ మన సర్కార్ల దగ్గర ఎందుకు లేనట్లు? బాగా అభివృద్ధి చెంది ఆర్థిక పరిపుష్టి కలిగిన బలిష్టమైన దేశాలే కరెంట్ ఉత్పత్తి కోసం కొత్త టెక్నాలజీలంటూ పాకులాడిపోతుంటే మనం మాత్రం ఇలా అణు విద్యుత్, థర్మల్ విద్యుత్తులనే పట్టుకుని ఎందుకు వేళ్లాడుతున్నట్లు? శంకుస్థాపన జరుపుకునే ఒక్కో పవర్ ప్లాంట్ దగ్గర దాదాపు యుద్ధ వాతావరణమే కనిపిస్తుంటే ప్రభుత్వాలు ప్రత్యామ్నాయం కోసం ఎందుకు వెతికి చూసుకోవన్నదే అర్థం కాని విషయం. థర్మల్ పవర్ ప్రాజెక్టులే గుండెల మీద కుంపట్లనుకుంటే ఇక అణు విద్యుత్ కేంద్రాలకు దారులెక్కడా? పవర్ ప్లాంట్లంటేనే అదేదో సైతాన్కి బేటీ అన్నంత ఘోరంగా ద్వేషాన్ని చింపుతున్న జనావళికి సర్కారు దగ్గర ఇచ్చుకునేందుకు సరైన సమాధానమే ఎందుకు లేకపోయింది? కరెంట్ షాక్ ఇచ్చి చంపేస్తారా?